హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చూడబోయే రెసిపీ క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీనిలోనే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్పు వేసుకోండి. తర్వాత దీనిలోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఆనియన్ ముక్కలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1/2 కప్పు వేసుకోండి. ఈ టమాటాలను మనము ముందుగా వేసుకొని ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని టమాటాలు కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిలోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. క్యాప్సికమ్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. దీనిలోనే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ అండ్ యమ్మీ క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మంచి కాంబినేషన్ కర్రీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.